రోజు మరో కొత్త ప్రయాణం. ఈరోజు ఏంటో అర్థం కాలేదు. లేవడంతోనే ఏదో నీరసంగా ఏదో కోల్పోయినట్టు అనిపించింది. అలానే వచ్చి హడావుడిగా బస్ ఎక్కేసా. ఎక్కి వస్తుండగా కొంచెం దూరం వెళ్ళగానే కొంతమంది పిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. నాకు బాల్యం గుర్తుకొచ్చినట్టు అనిపించింది. మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి చీకు చింత ఉండేది కాదు. స్వచ్ఛమైన మనసులు, స్వచ్ఛంగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఎలాంటి కల్మషం లేని మనసుతో అమ్మ వండి పెట్టింది తింటూ, స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ వచ్చాక ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. ఇప్పుడేముంది, అంతా డబ్బంతా జీవితమయమైపోయింది. మనుషుల నిజస్వరూపాలు తెలుస్తున్నాయి అంతే. అవే ఆలోచనలతో ఉండగా నేను దిగాల్సిన సమయం వచ్చేసింది. బస్ దిగి మళ్ళీ నేను నా పనికి యథావిధిగా వెళ్ళిపోయా అంతే.